ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే మనం ఇప్పుడు చదువుదాం. ఏం కట్టినవే, ఆ బంతులంతా ఉబ్బినాయి, కసి కసిగా కొరికేయాలి. అదే మన కొరికేనికి యాపిల్ పండ బత్తాయి పండ బ్రో, కొరికేనికి అమ్మాయి కదా. మెసేజ్ చేయి, ఐడి ఏమో సంజన సంజు అని ఉంటుంది. యాక్సెప్ట్ చేస్తే ఓకే, ఎట్లన్నా కొరుక్కో, లేకపోతే లేదు. అది యాపిల్ పండు బత్తాయి పండు పనస పండు అయితే కొరకనికి రాకపోతే కొరకనికి ట్రై చేస్తాం. అంతేకాని అంత అందమైన అమ్మాయి పట్టుకొని కొరికేస్తా పిసికేస్తా పిండిస్తా అంటే కష్టం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, నీ బొడ్డులో తేనె పోసి కొరకాలి. వాడి అమ్మ అందరూ కొరికేస్తే పాపం ఉన్నదే ఒకే ఒక అమ్మాయి. ఏదో మీరు చూసుకుంటారా నేను చూపిస్తున్నా అన్నట్టు చూపిస్తుంది. అందరూ ఆమె మీదే పడేసి కొరికేస్తా కొరికేస్తా అంటే ఇంకా ముద్దులు పెట్టే దేవుడు, హగ్గులు ఇచ్చేది ఎవరు? అలాంటి కామెంట్ స్వీట్ కామెంట్స్ పెట్టండి అబ్బా. మీరు మరీను అందరూ కొరికేడాలేనాయిగా పాపం పసికందు, కాకపోతే కొంచెం కసికందులా కనిపిస్తుంది అనుకోండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, సమంతాను మించిపోయాడు డార్లింగ్, వాట్ ఏ హాట్ సెక్సీ ఫిగర్ అట. అంటే సమంతతో పోల్చాల్సిన అవసరం లేదు బ్రో. సమంత వేరు, సమంత లెవెల్ వేరు. ఈవిడ రీలు, ఆవిడ రియలు. అండ్ హాట్ సెక్సీ అంటే యా ఓకే, మరి సమంత అంత కాకోకుండా హాట్ సెక్సీ. మరి సమంతతో పోల్చేసేమైంది బ్రో? సమంత సాంగ్ మీద డ్యాన్స్ చేస్తే కొంచెం చూడు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, మంచి మూడ్ ఇస్తుంది. అంటే ఇది చిన్నపాటి క్రోమ్ బ్రో. డైరెక్ట్ మనం గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి చూడాల్సిన అవసరం లేదు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి కొన్ని కొన్ని ఆణిముత్యాలు. అందులో ఇదొకటి. బొడ్డులో ఏమీ కామెంట్ బాబు, బొడ్డులో అరటిపండు పెట్టి చేస్తే ఉంటుంది నా స్వామి రంగా, సూపర్ ఉంటుంది అని ఒక బ్రో కామెంట్ అయితే చేశాడు. బొడ్డులో ఎందుకు బ్రో, అన్నీ ఉన్నాయి కదా, బొడ్డులోనే పెడతాం అని అరటిపండుని. కొంచెం డిఫరెంట్గా థింక్ చేయండి బ్రో. బొడ్డులో పెడతాం, నెత్తి మీద పెడతాం, నోట్లో, అక్కడ ఇక్కడ చెవులో. దట్స్ నాట్ గుడ్. కొత్త కొత్త ఆణిముత్యాలు, కొత్త కొత్త టాలెంట్లు బయటికి తీయండి మీరు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, ఆ బంతుల్ని ఎంతమంది పిసికారే తల్లి, అంత పెద్దగా ఉన్నాయి. అంటే మినిమం డిగ్రీ చేసిన వాళ్ళు చాలామంది పిసికారేమో బ్రో. చిన్న వయసులోనే పెద్ద పెద్ద బరువులు మోస్తుంది పాప. మరి చిన్న వయసు అనుకుంటుందో, పిన్న వయసు అనుకుంటుందో, ముసలు పొయ్యే వయసు అనుకుంటుందో తెలియదు. ఏమో తను మోసేంత బరువు అలవాటు అయిపోయిందేమో, మోస్తుంది. ఇంకెంతమంది ఆ బరువుని పట్టుకోవడానికి పిసుకనికి ట్రై చేస్తున్నారు. నువ్వు కూడా ట్రై చేస్తా అంటే ట్రై చేయి, పర్వాలేదు, ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, ప్లీజ్ అండి ఆ పైన ఉన్నది కూడా కొంచెం తీసేవా. ఓహో ఏంటిది బ్రో, మరీ అంత రిక్వెస్ట్ చేసి ప్లీజ్ అండి అంట. ఏం మీ పక్కింటి అమ్మాయా, లేకపోతే నీ లవరా, లేకపోతే నీ లవర్తో వీడియో కాల్లో కన్వర్షన్ చేసుకుంటూ ప్లీజ్ 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 అని రిక్వెస్ట్ చేస్తున్నాడు కామెంట్ సెక్షన్లో. ప్లీజ్ అంటే తీసేవా అంటున్నావు. సో కామెంట్ చేసినంత మాత్రం తీసి చూపించరు. కొంచెం మీరు కూడా ఆలోచించండి, కామెంట్ని చూసి పెట్టండి. ఏమో ట్రై చేయి, రోజు అట్లా ఒక 100-200 కామెంట్లు, అది కూడా తీసేవా అని పెట్టు. తీసేస్తుందేమో నీ దయతోటి, మీలాంటి వాళ్ళ దయతోటి మేము కూడా చూసే అవకాశం వస్తుంది. ఇంకా ఇన్స్టాగ్రామ్ని ఇంకా పెద్ద గ్రోమ్ చేసేద్దాం మనం. అండ్ ఇది 18+ కంటెంట్ అండి. నేను కావాలి అని అయితే చేయట్లేదు. వాళ్ళు చేసిన రీల్స్కి వచ్చిన కామెంట్స్కి మాత్రమే నేను రియాక్ట్ అవుతున్నాను, మీకు తెలియబరుస్తున్నా, అంతే, నా తప్పేమీ లేదు. జస్ట్ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసమే. అండ్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి. మీ ఫేవరెట్ పర్సన్ కానీ ఇంకా ఎవరినన్నా ట్రోల్ చేయాలి అంటే వాళ్ళ ఐడి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వాళ్ళ మీద ఇలాంటి రీల్స్ ఏమైనా ఉంటే నేను వాళ్ళ కామెంట్స్ తెచ్చి చదువుతాను. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి, ఈ వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. నేను మీ శేఖర్ కొడంగల్. ఇన్స్టాగ్రామ్లో మేల్పాల్ స్టార్ అని కంటెంట్ వీడియోలతో మీ ముందుకు వస్తున్నాను. నా తరఫు నుంచి అతనికి చిన్న సన్మానం చేస్తున్నాను. ఈ వీడియోకి వచ్చిన కామెంట్, అరే పూక ఎందుకురా సన్మానం అంటే, ఆయనకేం పని పాట ఉండదు. వాళ్ళు ఒకే ఒక షాల్వా కొన్నారేమో, ఆ షాల్వాని యాపిల్స్ బర్త్డే ఇలా అంటారు. ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిన వాళ్ళకి అంటారు, చేతగాని కొడుకులు అంటారు. ప్రతి ఒక్కరికి ఆ ఒకే ఒక షాల్వా 20 రూపాయలు పెట్టి కొన్నారు. అందరికీ సన్మానం చేస్తూనే ఉంటారు, వాళ్ళకున్న పనే అది. అరే జుబ్దం గారు, శేఖరు, ఆడు నువ్వు ఇద్దరు మింగించుకున్న వీడియో ఉంటే పెట్టురా. లంజొడక శేఖర్ లంజొడక వీడియో. ఇదేం కామెంట్ రా అయ్యా, మొగ్గులు ఎక్కడైనా చేసుకుంటారా? ఇది ఎక్కడి న్యాయం? కొంచెం ఇంప్రూవ్మెంట్ అవ్వండి బ్రో కామెంట్లో. ఆయన పిస్కుడు వీడియోలు పెడతాడు,
వాటి కింద పెట్టండి, ఇలాంటి బాగుంటుంది. మొగోళ్ళు అంటే కొంచెం కష్టం, ఆలోచించు. నెక్స్ట్ కామెంట్ ఎక్సలెంట్ కామెంట్. ఆ శాలువా మా తాత ముడ్డు చుట్టుకునేది, నువ్వు దెంకెళ్ళావా వాహువా అంటే పాప పైసలు ఇవ్వమంట బ్రో, ఏం చేస్తాడు, ఎక్కడ దొరికితే అక్కడ. అంటే మీ తాత ఉతికేసి దండ మీద ఆరేసాడేమో, అందుకే ఇదే మంచి ఛాన్సు, మీ తాత చుట్టుకునేది బాగుందని చెప్పేసి దెంకపోయాడు, అంతే, ఏముంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఒకరి బనానా ఇంకొకరు చీకురి. అరే ఏందిరా బాబు, వాళ్ళు చీక్కుంటారు, నాక్కుంటారు, ఆఫ్లైన్లో ఏదైనా చేసుకుంటారు, కాకపోతే వీడియో ముందు షోయింగ్ చేస్తారనమాట వాళ్ళు. ఏం చేస్తాం, ఆ షోయింగ్ తగ్గించుకోవాలి వాళ్ళు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న మీరిద్దరు వేసుకోండి బెస్ట్గా. వాడి అమ్మ వాళ్ళిద్దరు వేసుకుంటా ఉంటే అమ్మాయిలతోటి ఆంటీలతోటి ఫేమస్ అవ్వాలని వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళని ఏం మింగుతారు, కాబట్టి కొంచెం ఆలోచించండి బ్రో, వాళ్ళకి మింగనికి చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఎక్సలెంట్ గైస్, చూడండి. ఏం చేశారు ఏం చేస్తున్నారని మీరు సన్మానాలు చేసుకుంటున్నారా? మేడిపల్లి స్టార్ ఏమో అంబానీ కొడుకు, కొడంగల్ శేఖర్ ఏమో చేతగాని కొడుకు, మీ అందరినీ తయారు చేసిన నా కొడుకు దొంగ నా కొడుకు. డ్యాన్సురా అనే డ్యాన్స్ మాస్టర్ వాళ్ళిద్దరే కదా తయారు చేసింది, ఇంకెవరు? వీళ్ళ బ్యాచ్ తెలిసిందే కదా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చేతగాని కొడుకుల సన్మానం. వాళ్ళకి చేతనైతుంది బ్రో, మనకే చేత కావట్లేదు, చేతనైతుంది కాబట్టి వాళ్ళ వీడియోలతోటి సంపుతుర్రు మనల్ని, ఏదో ఒకటి పెట్టి సంపుతుర్రు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి 35 రూపాయల శాల్వా బొక్క. ఆ 35 రూపాయల శాల్వానే 10 మందితో తిప్పి దొబ్బుకుంటారు బ్రో వాళ్ళు, వాళ్ళకి అలవాటు అయిపోయింది శాల్వాని పంచడం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నీ కింది జుట్టుతో దండ తయారు చేసి వెయ్యిరా. బ్రో పాపం యువశేఖర్ కొడంగల్ గారికి మొన్ననే పెళ్ళైపోయింది, పాపం అంజమ్మతో ఎట్లా ఎగుతుండో ఏందో, అవి తీసే ఉంటాడులే. అంటే దండ తయారు చేయడానికి ఇచ్చిర్రంట బ్రో, హైదరాబాద్లో యూసఫ్గూడలో ఇచ్చిర్రంట, అది వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది, అప్పటిదాకా ఈ శాల్వా, ఆ తర్వాత మీరు చెప్పిన దండయే వస్తాయి, ఓకేనా. ఒకని జీలో ఒకటి చీక్కోండి, వాళ్ళు ఆల్రెడీ చీక్కుంటూనే ఉన్నారు బ్రో, కాకపోతే మనకే తెలియదు, నువ్వు తెలుసుకోవడంలో కొంచెం లేటు నువ్వు. దోమలు ఎందుకు కొడుతున్నారో శేఖర్, నైట్ ఎలాగూ వాళ్ళ వైఫ్ని కొట్టలేకపోతున్నాడు, అందుకే దోమల్ని కొడతా ఉన్నాడు బయట వీడియోలలో అందరినీ, నేను కొట్టుమనగానే అని చెప్పేసి. అండ్ గైస్ వీడియో అయితే ఇంతే. పాత వీడియోలు ఎవరైనా చూడకపోతే చూడండి, కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.